హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఇవన్నీ పులిహోర చేద్దామని చెప్పేసి రైస్ రెడీ చేశానండి. ముందుగా రైస్లో నిమ్మకాయ, ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్నానండి. కలిపి అలా పక్కన పెట్టుకుంటే దానికి అన్నానికి బాగా పులుపు అవన్నీ పడతాయి అని చెప్పేసి తర్వాత క్యారెట్ అయితే వేసానండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. వేరుశనగలు వేయించుకోవాలండి. వేయించుకొని ఇవి డైరెక్ట్గా దాంట్లో వేసేసుకోవాలి. లేదంటే తాలింపుల్లో కూడా వేసేస్తే మెత్తబడిపోతుంది. తాలింపు దినుసులతో పాటు దాకా ఉంచుతాను. ముందుగా ఇవి సపరేట్గా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఎండుమిరకాయలు, పచ్చిమిరపకాయలు అవి కూడా వేయించుకోవాలి. కానీ అవేవి నేను వేయట్లేదండి. ఎందుకనంటే ఇవి మా పాప అడిగింది. పాప వరకే చేస్తున్నాను. కొంచెం రైస్ హాఫ్ డే స్కూల్స్ కదండి. ఇప్పుడు వచ్చేసిద్ది. టైం ఆల్రెడీ 12:30 అయింది. వచ్చింది మధ్యాహ్నం అడిగింది. లేదంటే అన్నం కూడా నాకు వద్దని మొండిపోతే పట్టుద్దండి మా పాప అసలు. అందుకని చెప్పేసి వరకు కొంచెం రైస్ తీసి పిల్లల వరకు అని చెప్పేసి చేస్తున్నాను. ఇవి వేయించుకొని ఇవి తీసేసేయాలండి. కొద్దిగా వేగాలి. ఇంకా ఇవి బాగా వేగినాయండి, తీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి తాలింపులకి పచ్చిశనగపప్పు, తాలింపులు వచ్చేసి జీలకర్ర, కొద్దిగా పసుపు, కరివేపాకు. పిల్లలకి చేస్తాం కాబట్టి అండి స్పైసెస్ ఏమి వేయట్లేదు మనం. తాలింపు దినుసులు కూడా వేగినాయండి. ఇవి దాంట్లో అన్నంలో రైస్ కలిపేసుకోవటం. తీసేసాను. కలిపేసుకొని లాస్ట్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొత్తిమీర అయితే వేసాను. మా పాప కూడా వచ్చేసింది. ఇప్పుడు తినడానికి రెడీ అన్నమాట అమ్మాయి గారు.